ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో స్పెషల్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ రైస్ అనేది బాలింతలకు అంటే సి సెక్షన్ మరియు నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే గుండె నివారిత జబ్బులేమైనా ఉంటే కొంత మెరుగుపడుతుంది. ఈ రైస్‌ని తినడం వలన మన గుండె ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుందనేసి చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ రైస్‌ని అయితే తీసుకున్నాను. ఆ బౌల్ రైస్‌కి ఇప్పుడు ఆ బౌల్ రైస్‌ని పక్కన పెట్టేసిన తర్వాత గుప్పెడు వెల్లుల్లి రబ్బలను రోకలిలో వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు ఉప్పు, తగినంత కారం యాడ్ చేసేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న వాటినన్నిటిని ఇప్పుడు నీట్‌గా దంచుకోవాలి. వెల్లుల్లి రబ్బల నుంచి వచ్చిన వాటర్ తోటే మనకు గ్రేవీ లాగా వచ్చేస్తుంది. అదేనండి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ లాగా కనిపిస్తుంది కదా! అది వెల్లుల్లి రెబ్బ నుంచి వచ్చిన వాటర్ మాత్రమే. బాలింతలకు ఒక పూట చేస్తారు కాబట్టి ఇంత పేస్ట్ అయితే సరిపోతుంది. అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టేసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఘీ అయినా లేకపోతే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అండి. ఆ తర్వాత అందులో తిరుమాత గింజలు కూడా అన్నీ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత గుప్పెడు కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం ఉంది కదా! వాటిని ఇలా ఆయిల్‌లో యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఇందులోని పచ్చిదనం అంతా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీరని నీట్‌గా కడిగి పెట్టాలండి ఆ కొత్తిమీర కూడా. వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకొని ఈ పేస్ట్‌లో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత తీసుకున్న ఈ బౌల్ రైస్‌ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వేడిగా ఉంటే గనక ఫస్ట్ స్పూన్‌తో కలిపేసుకొని ఆ తర్వాత చేతితో కలిపేసుకోవాలి చల్లారిన తర్వాత. ఇలా చేత్తో కలపడం వలన హ్మ్, రైస్‌లోని పలుకులో మంచిగా ఈ పేస్ట్ అనేది అంటుతుంది. ఈ రైస్‌ని తినడం వలన బాలింతల మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎంతో కొంత వాళ్ళ హెల్త్‌కి న్యాయం చేసినట్టు కూడా ఉంటుంది. ఈ వెల్లుల్లి రైస్‌ని సి సెక్షన్ మరియు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఇద్దరూ తినొచ్చు. నిజానికి ఈ రైస్‌లో వెల్లుల్లి యాడ్ చేయడం వలన గుండెకి ఎంతో మంచిది. నార్మల్‌గా ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఈ రైస్‌ని ప్రిపేర్ చేసుకోవడం వలన ఆరోగ్యదాయకంగా ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలకి ఎంతో ఇష్టమైన దహీ మిర్చిని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ దహీ మిర్చిని రైస్‌తో తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ ఒక స్మాల్ బౌల్ అయితే తీసుకున్నాను. అందులో కావాల్సినంత పెరుగు అయితే యాడ్ చేసేసుకోవాలండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే అందరికీ వస్తుంది. కొంచెం తక్కువగా చేసుకుంటే చిన్న పిల్లల వరకు చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు నేనిక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నానండి దహీని. పెరుగుని తీసుకున్నాను. వాటిని మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఉండలు లేకుండా ఉండాలి. ఆ తర్వాత అందులో కొంచెం కారం పౌడర్, ఆ తర్వాత తగినంత ఉప్పు, సాల్ట్ యాడ్ చేసుకోండి. కల్లుప్పు యాడ్ చేసుకోకండి. ఎందుకంటే ఇందులో తర్వాత వాటర్ కూడా యాడ్ చెయ్యం కాబట్టి కరగదు కాబట్టి మెయిన్. ఆ తర్వాత ఇలా కలిపేసుకోవాలండి నీట్‌గా. కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న తిరుమాత పెట్టుకునే ఒక బాండ్లీ లేకపోతే కడాయి ఉంటది కదా! దాన్ని తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని తక్కువలో తక్కువ యాడ్ చేసుకోండి ఆయిల్. ఆ తర్వాత తిరుమాత గింజలన్నీ యాడ్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 3 నిలువుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను. ఒకవేళ చిన్న పిల్లలకి కారం ఎక్కువైతుంది అనిపిస్తే గనుక ఇంకొంచెం పెరుగుని యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు వాళ్ళకి ఈ రై రై వేడి వేడి అన్నం మీదకి ఈ రైస్‌లోకి ఈ దహీ మిర్చిని పెడుతున్నానండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంది. చాలా ఆస్వాదిస్తూ తిన్నారు పిల్లలు. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. అలాగే డోంట్ ఫర్గెట్ గైస్.
సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే మన ఛానల్లో మరికొన్ని కొత్త కొత్త రెసిపీస్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. తొందరగా మీ దగ్గరికి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ షేర్ కూడా చేసుకోండి కొత్త కొత్త వంటకాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి. అంతేనండి, తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవు.